ఏర్పాటు చేయడం కారణం గత 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్ పైన ఎక్కడ చూసో రాద్ధాంతం చేయడం, పార్టీ పరంగా కూడా ఏదో కుంభకోణాలు జరిగిపోయినట్టు, ఈ భౌగోళికం మొత్తం కూడా మునిగిపోయినట్టు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి 17,000 మంది టీచర్స్ని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసింది టీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ పైన. ఎంతో పారదర్శకంగా ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులంతా కూడా రాత్రింబోలు కష్టపడి వాళ్ళందరూ కూడా పారదర్శకంగా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎంపికయ్యారు. అందులో ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో 60% మంది బీసీ వర్గాలు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారందరి యొక్క ఎంపిక పారదర్శకంగా జరగలేదు. రిక్రూట్మెంటే ఒక బోగస్ అని రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు 2023లో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? హారిజెంటల్ రిజర్వేషన్ జియో నెంబర్ 77ని తీసుకొచ్చింది మీరా, చంద్రబాబు నాయుడు గారా? హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంది? అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత, హారిజెంటల్ రిజర్వేషన్లో అర్హత కలిగినటువంటి ఈ హ్యాండిక్యాప్కు సంబంధించినటువంటి సబ్జెక్టులు వాళ్ళు చదివి ఉండాలా, వాళ్ళు అందులో ఉత్తీర్ణులై ఉండాలా, అందులో కూడా మెరిట్ ఉండాలా. ఈ జీవోని తీసుకొచ్చింది మీరా, చంద్రబాబు నాయుడు గారు? మరి దాని ఆ జీవో ప్రకారం ఎవరైతే దానికి అర్హత కలిగినారో వాళ్ళని మెరిట్లో సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన దానిపైన మీరేం చెప్తున్నారు? ఏదో మొత్తం కూడా అర్హత లేనటువంటి వాళ్ళకి ఎంపిక చేశారు, ఏదో కుంభకోణాలు జరిగిపోయింది, ఏదో కుంభకోణాల్లో డబ్బులు తీసుకొని రాజకీయ ప్రయోజనాలతో చేశారని మీరు మాట్లాడుతున్న బోగస్ మాటలని బీసీ సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే నీ కార్యాలయంలో మాకు ఉద్యోగం రాలేదని కొంతమందిని తీసుకొచ్చి నువ్వు ఒక సినిమా చూపించావు, ఈరోజు ఎవరికి ఉద్యోగం రాలేదు, అర్హత ఉంటే అర్హత లేదు అని ప్రభుత్వం చెప్పుంటే, అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకనే ఉంటే నువ్వు ఆధారాలతో చూపించాలా. నువ్వు ఆధారాలు చూపించకుండా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మొత్తం టీచర్స్ రిక్రూట్మెంట్ రద్దు చేస్తా, మళ్ళా మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం అనేది ఇది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి అర్హత కలిగి వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాల్లో మెరిట్లో ఎంపికైతే అది రిక్రూట్మెంట్ రద్దు చేస్తానని చెప్పండి. మీరెవరండి? మీరెవరు? మీరిచ్చిన జీవో ప్రకారమే మీరు ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి కారణాలతోనే మీరే పెట్టారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఈ ప్రభుత్వం ఫాలో అయ్యి మీరిచ్చిన జీవోని మీరే తప్పు పడితే దానికి ఎవరేం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వం అన్ని పత్రికల్లో ఎవరినైతే మీరు తీసుకొని వచ్చి వీరికి అర్హత ఉంది, ఈమెకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేనట్టుగా చేసి వీళ్ళకి ఉద్యోగాలు అని చెప్పారో వాళ్ళ పూర్తి వివరాలు ఈరోజు ప్రభుత్వం పత్రికల ముందు పెట్టింది. వాళ్ళ జిల్లా, ఏ గ్రామం, పాత్రకున్న అర్హత ఏంది, లేని అర్హత ఏంది అని కూడా మొత్తం వివరాలతో పెట్టింది. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ప్రభుత్వం ఈ రోజు ఆధారాలతో పెట్టిన ఆధారాలు మీరెందుకు చూపిరని అడుగుతున్నా. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి బోగస్ మాటలు మాట్లాడుతూ
వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగా ఉంటే వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చేసిన మంచి పనులు కొన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మీరు ఒక ఆప్కాస్ తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చేశారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగులతో సరిసమానంగా ఊట జీతాలు పడుతూ ఉంది. మేము అభినందిస్తాం మీరు చేసిన మంచి పని. మరి ఇదే పనులు 17,000 మంది సంవత్సరాల కొద్ది ఉద్యోగాల కోసం కాచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 17,000 ఉద్యోగాలు పారదర్శకమైన రిక్రూట్ జరిగితే మీరు ఈ రకం 17,000 మంది ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలతో వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం ఏంటండి? మీరు ఇచ్చిన జీవో కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో కాదు కదా, మీరు ఇచ్చిన జీవోనే కదా ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ రెండోది స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగిందని. నేను కూడా ఒక సాఫ్ట్ బాల్ ఒలింపిక్స్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఒక సాఫ్ట్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన, గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, అనేక క్రీడలకు నేను గౌరవ సలహాదారుడిగా పనిచేస్తున్నా. అనగారిన వర్గాలు, పేద వర్గాలు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఎంతో మంది ఆఫీసర్స్ స్క్రూటినీ కమిటీలు పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తే అది బోగస్ అంటారు. మరి నాకు అర్థం కాని వ్యవహారం, మీ ప్రభుత్వంలో చేసినంత కరెక్ట్ అన్నట్టు, ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తం బోగస్ అన్నట్టు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దయచేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి, ఉపాధి పొందినటువంటి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలతో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మేము మాట్లాడే వేరే అయితే ఇది 60% బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆటలాడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనటువంటి మీ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి, ప్రజల మన్ననలు పొందండి, మళ్ళా అధికారంలోకి రండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఈ బోగస్ మాటలు మాట్లాడతా, పేద వర్గాల జీవితాలతో ఆటలాడతా, ఏదో వాళ్ళ మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కరెక్ట్ కాదు. నిజంగా మీ దగ్గర ఉంటే ఆధారాల ముందు పెట్టండి, ప్రెస్కి ఇవ్వండి. సో ఈ రవీంద్రరాజు, ఎల్లయ్య, పుల్లయ్య ఇతను ఈ రకంగా ఉన్నాడు, ఈ పరిస్థితి రాలేదని మీరు ప్రెస్కి ఇవ్వండి. ఈరోజు ఇచ్చారుగా ప్రభుత్వం వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ మార్కులు, ఇప్పుడు రానటువంటి వాళ్ళ వివరాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. మీరు పెట్టండి, ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయకుండా ఏదో మాట్లాడకుండా పోతే కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమం మానుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్య పరిస్థితి ఉద్యమించండి, ప్రభుత్వం చేసినటువంటి నిజమైన తప్పులు ఎత్తి చూపించండి. అంతేగాని ఇట్లాంటివి కరెక్ట్ కాదని బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది, తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. అవసరం కూడా ఇది ఇంకా ఇట్లే పునరావృతం అయితే బీసీ సంక్షేమ సంఘం వీధి పోరాటాలకు మీ పైన సిద్ధమవుతుందని కూడా హెచ్చరిస్తాం.